హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మొన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కీరా అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అదైతే కొంచెం కలర్ వస్తుందని చెప్పేసి సరే కట్ చేద్దాంలే అని చెప్పేసి తీసాను. ఇదైతే ఫస్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా పైన పీల్ తీసేస్తాను. రెండే తీసుకొచ్చారు, రెండు వచ్చినాయి అనమాట. ఇంకా రెండు కూడా బాగా పెద్ద సైజు. అందులో ఒకటి వచ్చేసి కొంచెం కలర్ వచ్చింది, ఇంకా పాడైపోతుందిలే అని చెప్పేసి మరీ పండిన బాగోదండి. ఇంకా కొంచెం లైట్గా కలర్ వచ్చిందనమాట. ఇంకా దాన్ని వచ్చేసి ఇంకా కట్ చేసి పెడదాం, స్నాక్స్ కింద ఉంటాయి అని చెప్పేసి తీసాను. ఇక్కడైతే పీల్ అయితే తీస్తున్నాను అనమాట. ఇది బాగుంటుందంటే కొంచెం ఉప్పు కారం అలా పెట్టుకొని తింటే, ఒట్టి కారం పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది, ఒట్టి ముక్కలు తిన్నా బాగానే ఉంటుంది, మంచిది కూడా హెల్త్కి చలవ. కొంచెం వాటర్ ఉంటుంటుంది కదా ఇందులో వచ్చేసి. ఇంక ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇక చిన్న ముక్కలుగా కట్ చేస్తాను రౌండ్గా. మన ఇష్టం అండి, పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేశాను అనమాట. చిన్న చిన్న ముక్కలు రౌండ్గా సర్కిల్స్లా కట్ చేశాను, సర్కిల్ షేప్లో. ఇంక ఇప్పుడు ఇవేంటంటే ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఉప్పు కారం కనుక పెట్టుకొని తింటే ఒక బౌల్లో, ఇంకా దాన్ని నలుచుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇంకా మనకి పుల్లటి మామిడికాయలు ఒకటి, దోసకాయ ఒక్కొక్కసారి చేదు కాయలు ఉంటాయి. అవి అయినా సరే మనము గింజలు అవి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి వాటర్తో ఆ ముక్కలు కట్ చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. ఇలా ఉప్పు కారం పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇంతకుముందు ఇలానే తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేసి జామ పండుగలు ఇలానే తింటున్నారు, ఉప్పు కారం అలా కలుపుకొని. ఇదిగోండి, ఇంకా ఇదైతే ఇంకా బాక్స్లో పెట్టేస్తాను. ఈవినింగ్కి ఏంటంటే కొంచెం స్నాక్స్ కింద ఉంటాయి కదా, కట్ చేసి పెట్టి ఉంచితే. ఇక్కడైతే నేను ఇంకా వీడియోలో చూపించడానికైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.